నేను చెప్పబోయేది తెలివైన కాకి కథ. అనగనగా ఒక ఊరు. తెలివైన కాకి అది అసలే ఎండాకాలం. కాకి దాహం వేసి ఎగురుకుంటూ వస్తుంది. ఎగురుకుంటూ ఎక్కడైనా కూర్చున్నామంటే చెట్లు ఎండిపోయి ఉంటాయి, చెరువులు కూడా ఎండిపోయి ఉంటాయి. ఎగురుతూ దేవుడా ఇదేంటి, నాకు ఎక్కడైనా నీళ్ళు దొరికేటట్టు చెయ్యి దేవుడా అని దేవుణ్ణి కావు అనుకుంటూ ఉంటుంది. కావు ఎగురుతూ ఉంటే ఒక బావి కనబడుతుంది. అప్పుడు ఆ బావి దగ్గరికి వెళ్ళి వాలుతుంది. ఆ బావిలో చూస్తే నీళ్ళు ఉండవు. దేవుడా ఇదేంటి, నాకు పరీక్ష అంటూ కావు అంటూ వెళ్తుంటే ఒక కుండ కనిపిస్తుంది. దేవుడా నాకు నువ్వు ఉన్నావయ్యా అని కావు అంటుంది. అప్పుడు ఆ కుండ మీదకి వెళ్ళి వాళ్తుంది. ఆ కుండ మీద చూస్తే నీళ్ళు కిందికి ఉంటాయి. అప్పుడు అవి నా ముక్కుకి అందేటట్టు లేవే అని అంటుంది. అప్పుడు కాకి ఆలోచిస్తూ ఉంటుంటే ఒక ఐడియా వస్తుంది. చుట్టుపక్కల ఉన్న రాళ్ళన్నీ తెచ్చి అందులో వేస్తుంది. అప్పుడు రాళ్ళతో పైకి వస్తాయి నీళ్ళు. అప్పుడు దాని దారం తీసుకుంటుంది. దీనివల్ల మనకి ఏమర్థమైందంటే, ఒక పని మొదలు పెట్టాక అది పూర్తయ్యేంత వరకు ఆపకూడదు. కాకి వాటర్ దొరకలేదని తన ప్రయత్నం ఆపిందంటే దానికి నీళ్లు దొరికేవే కాదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.